హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన వికాస్ ఓటీ వ్లాగ్స్. ఇవాళ మీకు చూపించే పరికరం వచ్చేసి సిఆర్మ్ మిషన్ అండి. ఇది నా పక్కన కనపడుతుంది కదా, ఇది సిఆర్మ్ మిషన్ అండి. మనకి ఇంకో ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూసారండి, ఇది వచ్చేసి దీని మానిటర్ అండి. మీకు ఇవాళ ఈ పరికరం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఏ కేసులకు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ మిషన్ వచ్చేసి మనం ఆర్థో కేసులకు ఎక్కువ యూజ్ చేస్తామండి. ఈ మిషన్ లేకుండా ఆర్థో కేసులు ఆల్మోస్ట్ చేయమండి. ఏదో ఒకటో రెండో కేసులు మాత్రమే ఈ మిషన్ లేకుండా వాడతామండి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే న్యూరో కేసులకి, యూరాలజీ కేసులకు కూడా ఈ మిషన్ యూజ్ చేస్తాము, కానీ తక్కువ. ఈ ఆర్థో కేసులకు అయితే మనం ఎక్కువ వాడతాం ఈ మిషన్. యూరాలజీ కేసులకు డిజెస్టంటింగ్ వేయడానికి వాడతామండి. అది ఏ పొజిషన్లో ఉన్నదని తెలుసుకోవడానికి మనం ఈ మిషన్ వాడతాము. అండ్ న్యూరో కేసులు వచ్చేసి లంబర్ స్పైన్ అండ్ సిఎస్ స్పైన్ సర్జరీ చేసేటప్పుడు యూజ్ చేస్తామండి. ఇంప్లాంట్స్ వేస్తాం కదా, అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాయని చూసుకోవడానికి మనకి ఈ మిషన్ వాడతాము. ఆర్థో కేసులకు వాడతామని చెప్పాను కదండి. ఆల్మోస్ట్ మనం ఆర్థో కేసులు అంటే ఇంప్లాంట్స్ వేస్తూ ఉంటాము. ఆ ఇంప్లాంట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ పొజిషన్లో లేవు అని చెక్ చేసుకోవడానికి ఈ మిషన్ వాడతాము. మనము బయట ఇప్పుడు మనము ఫ్రాక్చర్ అయిందని తెలుసుకోవడానికి ఎక్స్రే తీస్తే ఏ పొజిషన్లో ఫ్రాక్చర్ అయింది అని తెలుసుకోవడానికి మనం ఎక్స్రే తీస్తే మనకు బోన్ పార్ట్ మనకు క్లారిటీగా కనబడుతుంది. అలాగే మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో మాకు ఇంప్లాంట్స్ చేసేటప్పుడు మనకి ఏ పొజిషన్లో ఉంది తెలుసుకోవడానికి లైవ్లా ఈ మిషన్ ఉపయోగపడుతుందండి. ఈ మిషన్లో మనం షూట్ చేస్తే ఈ మానిటర్లో మనకు ఫిలిం వస్తూ ఉంటుంది. అప్పుడు అండ్ ఇంకోటి, ఈ మిషన్ వల్ల నష్టాలు కూడా ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. రేడియేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మనకు రేడియేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. రేడియేషన్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు మనకు కంపల్సరీ లెడాప్రన్ వాడాలి. మీకు మొన్న ఒక వీడియోలో చూపించాను, లెడాప్రన్ చూపించాను, మీరు చూసారు. ఇప్పుడు లెడాప్రన్ కంపల్సరీ వేసుకోవాలి. ఆ లెడాప్రన్ ఎట్లా వేసుకోవాలి అని మీకు చెప్తా చూడండి. దీన్ని లెడాప్రన్ అంటారండి. చూడండి, దీన్ని లెడాప్రన్ అంటారు. అండ్ ఇది థైరాయిడ్ బెల్ట్, ఇది నెక్ దగ్గర పెట్టుకోవాలి. థైరాయిడ్ రాకుండా మనకు యూజ్ అవుతుంది. రేడియేషన్ వల్ల థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, మనం ఇది ఇలా పెట్టుకొని వేసుకోవాలి. ఈ మిషన్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ అందరు ఓటీలో ఉన్న వాళ్ళందరూ ఇది పెట్టుకోవాలి. అండ్ ఇది ఇలా పెట్టుకొని మనం మిషన్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మిషన్ ఎలా యూజ్ చేస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఆపరేషన్ చేసేటప్పుడు మనం పర్టికులర్గా కొన్ని పొజిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్లో మనం పేషెంట్ ఆ పొజిషన్లో పెట్టుకొని దీన్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి. చూడండి, దీని ఫ్రంట్కు అండ్ బ్యాక్ ఇది ఒక మూమెంట్. మనం ఇది ఫ్రంట్కు బ్యాక్ మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. అండ్ మనం ఇది టిల్ట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి నేను చేస్తాను. రైట్ లెఫ్ట్ అండ్ ఈ పొజిషన్ వచ్చేసి ఇప్పుడు ఈ చూపించే పొజిషన్ అండి ఏపీ లాటరల్. ఇది మెయిన్ మనకు ఇంపార్టెంట్. ఆపరేషన్ చేసేటప్పుడు మనం సర్జన్ చెప్తా ఉంటాడు మనకేమని, ఏపీలో చూపించు లాటరల్లో చూపించు అంటారు. ఆ పొజిషన్ ఏపీ లాటరల్ పొజిషన్ చూపిస్తేనే మనకు ఇంప్లాంట్ సరిగా కూర్చుందా, కరెక్ట్ ప్లేస్లో ఉందా అని మనకు తెలుస్తుంది. సర్జన్ చెప్తారు మనకి. ఏపీ చూపించాలన్నప్పుడు మనం ఈ పొజిషన్లో చూపించాలి. లాటరల్ చూపించాలన్నప్పుడు ఈ పొజిషన్ చూపించాలి అండి. ఇది వచ్చేసి లాటరల్ పొజిషన్ అండి. ఇది ఏపీ పొజిషన్. అండ్ ముందు మానిటర్ అని చెప్పాను కదండి, దీని నుంచి అది కేబుల్ అనేది దానికి కనెక్షన్ ఇవ్వాలండి. ఈ కనెక్షన్ ఇస్తే అప్పుడు మనం షూట్ చేసిన ఫిలిమ్స్ అన్ని మానిటర్లోకి వస్తాయి. అప్పుడు మనకు లైవ్గా ఫిలిం మొత్తం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొజిషన్కి ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ పెట్టాలి. దీనికి కనెక్షన్ ఇవ్వాలి. ఒకసారి చూడండి, నేను కనెక్షన్ ఇస్తున్నా. ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ ఇచ్చుకున్నాం కదండి. మొత్తం కనెక్షన్ వచ్చేసి మానిటర్ దగ్గర ఉంటుందండి. మనం ఇక్కడ పవర్ ఆన్ చేస్తే మొత్తం ఈ మిషన్ అంతా ఆన్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ కింది సైడ్ పవర్ ఉంటుందండి, పవర్ బటన్ ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేశాను, మానిటర్ ఆన్ అయింది చూడండి. మానిటర్ నుంచి మనకి ఇక్కడ పవర్ సప్లై కావాలంటే మనకి ఇక్కడ మిషన్ కింద
ఒక బటన్ ఉంటుంది ఆన్ చేయాలండి, అప్పుడు మిషన్కి పవర్ వచ్చేస్తుంది. మానిటర్ ఆన్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇదన్నీ మనకు సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. చూడండి, ఇప్పుడు లాగిన్ అవుతున్నా. మనం ఇక్కడ మిషన్ లాగిన్ కావాలి. మనం ఆ మిషన్ లాగిన్ అయిన తర్వాత ఈ సియా మిషన్ మనం ఆపరేట్ చేయాలంటే కొన్ని ఇక్కడ బటన్స్ ఉంటాయి. మనం ఈ బటన్స్ ఆన్ చేసి మనం దీన్ని మిషన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి అది చూడండి. మనం ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ ఆపరేట్ చేయడానికి. మనం ఇప్పుడు ఓపెన్ చేశాను ఈ మిషన్, మనకి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది స్టార్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, ఇది అయిపోయింది. ఇప్పుడు మిషన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఫిలిం తీయడానికి మిషన్ రెడీగా ఉంది. మనం ఇక్కడ సైడ్కి ఒక బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ మనం ఈ బటన్తోని ఇప్పుడు ఫిలిం తీయాలండి. ఇది షూట్ చేయడం వల్ల మనకు అందులో ఫిలిమ్స్ మానిటర్లోకి ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే మనకు మానిటర్లోకి ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ షూట్ అవుతుంది, ఫిలింలో అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ట్రయల్గా మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఓకేనా? ఇప్పుడు నేను షూట్ చేశాను, అక్కడ ఫిలిం వస్తుంది చూడండి మీరు ఒకసారి. నేను షూట్ చేశాను కదా, ఇక్కడ ఫిలిం వచ్చింది చూసారా? ఇలా మేము సర్జరీ చేసేటప్పుడు మనము ఏ పొజిషన్లో చెక్ చేసుకుంటూ మేము షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ మాకు ఫిలిం కనబడుతుంటుంది. అప్పుడు మాకు సర్జరీ ప్లేట్ కానీ నెయిల్స్ కానీ ఏ పొజిషన్లో ఉన్నాయి చూసుకుంటూ సర్జరీ చేస్తూ ఉంటాము. సిఎం మిషన్ గురించి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదండి. నేను పూర్తిగా మీకు చూపించాను ఇది దేనికి యూజ్ చేస్తాము, ఎలా వాడతాము అని. అండ్ హాస్పిటల్లో చేసే నా కొలీగ్స్ ఎంఆర్ఐ డిపార్ట్మెంట్, ఎక్స్రే డిపార్ట్మెంట్ అండ్ ఓటీలో చేసే టెక్నీషియన్స్కి వీళ్ళు ఎక్కువ రేడియేషన్కి గురవుతూ ఉంటారు. సో ఇది కంట్రోల్లో ఉండాలంటే ఆనియన్, లెమన్, నిమ్మకాయ ఎక్కువ తీసుకోండి. ఇది తినడం వల్ల రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది. సో నా కొలీగ్స్ అందరూ ఈ చిట్కా పాటించండి. సో థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.